వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్ర ప్రభుత్వం 396 జీవోని తీసుకుని వచ్చి డాక్యుమెంటరీ రైటర్స్ బతుకులను బజారు పాలు చేసిందంటూ ఈరోజు డాక్యుమెంటరీ రైటర్స్ మొత్తం ఆందోళనకు దిగడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం డాక్యుమెంటరీ రైటర్స్లో చాలామంది దివ్యాంగులు సైతం ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇతను కూడా డాక్యుమెంటరీ రైటరు, కాళ్ళు లేవు, ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. దీని మీదే జీవనం సాగించాలా అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? ఈ వృత్తి ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. ఈ వృత్తి వల్లనే జీవనోపాధి పొందుతున్నాం సార్. ఇప్పుడు ప్రభుత్వం వారు ఈ జీవో తీసుకొచ్చి దీన్ని మా యొక్క హక్కుల్ని జీవనోపాధి లేకుండా చేస్తే మాకు చాలా ఇబ్బందికరం సార్. మీకు ఎంతమంది పిల్లలు, ఎట్లా ఏం చదువుతున్నారు? నేను MBA BEd సార్. తర్వాత ఈ వృత్తికి వచ్చి ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నాం సార్. ఈ జీవనోపాధి అందరికీ అంటే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు. 3 కుమారులు సార్. అది భార్య నాగరాజు సార్. చూస్తున్నాం నాగరాజు కూడా గత చాలా సంవత్సరాల నుంచి దీని మీదే, ఈ వృత్తి మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 3 పిల్లలు. ఇదే విధంగా చాలామంది ఉన్నారు జిల్లా వ్యాప్తంగా ఇదే పని. అంటే వాళ్ళు ఏ పని చేయలేరు, కూర్చొని ఏదైనా రాసి 4 రూపాయలు సంపాదించుకొని పిల్లల్ని చదివించుకొని పిల్లల భవిష్యత్తు కోసం చూసేవాళ్ళు. అదేవిధంగా వీళ్ళల్లో కూడా చాలామంది నిరుపేదలు, వృద్ధులు మొత్తం ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకి పిల్లలు, కొంతమంది కొడుకులు లేక, అదేవిధంగా వాళ్ళు చదువుకొని ఈరోజు ఏం చేయలేని పరిస్థితులు ఇక్కడికి వచ్చి 4 డాక్యుమెంట్లు రాస్తే 4 రూపాయలు వస్తాయి, పిల్లల్ని చదివించుకోవడము, అదేవిధంగా వాళ్ళ జీవన భృతి ఈ విధంగా ఉన్నారు. అయితే ఈరోజు ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం 396 జీవోను తీసుకొని రావడం వల్ల వీళ్ళ బతుకులు మొత్తం బజారు పాలవుతున్నామంటూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. తమకు చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏమిటి సార్? ప్రభుత్వం వచ్చి 396 జీవోను ప్రవేశపెట్టారు. అందువల్ల మా దస్తావేజీ లేఖల వృత్తి కనుమరుగై ప్రమాదం ఎక్కువగా కనపడుతూ ఉంది. ఎక్కువ కనపడడం కాదు, డైరెక్ట్గా ఆ సేవనే నిలిపేయాలని, డాక్యుమెంట్ రైటర్ అనేవాడే లేకుండా చేయాలనే కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం ఈ జీవో తీసుకొని వచ్చారు. ఆ జీవోకి మేము వ్యతిరేకిస్తూ మా యొక్క జీవన భృతికి ఆటంకం కలిగించకూడదని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ప్రభుత్వం ఎన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టి ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడం మేము ఎలాంటి ఇబ్బంది మేము కలుగజేయము. మాకు కూడా సంతోషమైన కార్యక్రమం. అదంతా ప్రజలు బాగుపడుతున్న త్వరగా సత్వర సేవలు అందిస్తామంటే కూడా మాకు కూడా సంతోషమే. కానీ మా యొక్క జీవన వృత్తికి ఇబ్బంది కలిగినటువంటి జీవోని వెంటనే ప్రభుత్వం వారు దయతో ఆలోచించి రద్దు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అంటే ఈ ఇష్యూ మీద అంటే ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ ఏమైనా తీసుకెళ్లారా? ఏం తీసుకెళ్ళలేదండి, ఏం తీసుకెళ్ళలేదు. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగానే మాట్లాడతారు కాబట్టి మాకెవరు సపోర్ట్ చేయరు. మేము కోరుకునేది ముఖ్యంగా ఒకటే, ఆ 396 జీవో వల్ల మాకు నష్టం కలుగుతుంది, దాన్ని ఉపసంహరించండి. దాన్ని ఉపసంహరించి మా డాక్యుమెంట్ రైట్లు వృత్తిని మనం కంటిన్యూ చేసేట్టుగా మాకు అవకాశం ఇవ్వండి. నష్టం ఏం జరుగుతుంది? నష్టం అంటే మమ్మల్ని తీసేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఇందాక రోడ్ల మీద పడే కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి కనపడతా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మీకు వేరే ప్రత్యామ్నాయం కల్పిస్తామంటున్నారు. కానీ అనాదిగా 40 సంవత్సరాలు, దాదాపు 400 సంవత్సరాల నుంచి బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ డాక్యుమెంటరీ వ్యవస్థని ఈరోజు తొలగించడం దేనికి? తొలగించాల్సిన అవసరం ఏం చెప్పండి? 400 సంవత్సరాల నుంచి బ్రిటిష్ కాలంలో పెట్టిన డాక్యుమెంటరీ వృత్తిని ఈరోజు తొలగించాల్సిన అవసరం ఏంది? ప్రతి ఫ్రంట్ ఆఫీస్కి పెట్టి ఫ్రంట్ ఆఫీస్లో 2000 తీసుకొని వాళ్ళు మేము డాక్యుమెంట్ తయారు చేస్తారని చెప్తున్నారు. ఆ 2000 మాకు ఇవ్వండి, మేము చేస్తాం. ఆ 2000 మాకు ఇవ్వండి, మేము చేస్తాం. డాక్యుమెంట్ రైటర్లు అందరినీ ఫ్రంట్ ఆఫీస్లో పెట్టండి, అర్హతను బట్టి పెట్టండి. మాకు డాక్యుమెంట్ రైటర్ లైసెన్సులు ఇచ్చింది గవర్నమెంటే కదా. ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో పాస్ అయినోడికి లైసెన్సులు ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి కదా. గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామే కదా ఇది. అర్హత ఉన్న వాళ్ళందరికీ పెట్టండి, ఇప్పుడు కొత్తగా కూడా పెట్టండి. పెట్టి అర్హత ఉన్న వాళ్ళందరికీ లైసెన్సులు ఇవ్వండి. మీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే వాళ్ళని మాత్రమే ఉంచుకోండి. ఏదైనా అవినీతికి పాల్పడ్డారంటే వాడి మీద యాక్షన్ తీసుకోండి. పెద్దన మీ పేరేం పేరు? నా పేరు కోటేశ్వర. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఎంతమంది పిల్లలు? 1985 నుంచి గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చి మాకు స్టైపెండ్ ఇచ్చి ఆఫీసులలో అపాయింట్మెంట్ చేసింది. కానీ మీకు సీనియారిటీ చాలదని మమ్మల్ని
పెండింగ్లో చేసేసింది. తర్వాత నేను ప్రెసిడెంట్ గారు పోయి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసి ఎన్టీ రామారావు గారిని ఆయన మేము పరిశీలిస్తామన్నాను కానీ మాకేమీ న్యాయం చేయలేదు. అప్పటి నుంచి కూడా మేము ప్రైవేట్ వాళ్ళతో కలిపి ఏదో మా వృత్తిని కొనసాగిస్తూ ఏదో డాక్యుమెంట్లు రాసుకుంటూ ఏదో మా జీవనోపాధి చేసుకుంటున్నాం. నాకు ఇద్దరు పిల్లలు నా భార్యకైతే బీపీ షుగర్ అవన్నీ ఉన్నాయి, బెడ్ రెస్ట్లలో ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో కొంతకాలం నేను అసలు రాకుండా ఉన్నాను. ఎప్పుడైనా వస్తుంటే వచ్చి ఈ పని చేసుకొని వీటితోటే నేను జీవనోపాధి చేస్తున్నాను, మా ఫ్యామిలీని నేను కాపాడుకుంటున్నా. అది కానీ ప్రభుత్వం ఈ జీవో తెచ్చినందువల్ల మాకు అందరికీ నష్టం జరుగుతుందని చెప్పి అందరూ చెప్పుకొచ్చారు. దాని మీద నేను అందరితో కలిసి మా ప్రెసిడెంట్ గారితో కలిసి ఈ వీటిలో జిల్లా మొత్తం మీద సుమారు ఎంతమంది ఉంటారు? జిల్లా మొత్తం మీద కనీసం 2000 మంది ఉంటారు. 2000 మంది ఈజీగా ఉన్నారు. 2000 పైప్ చిల్కే తక్కువ లేదు. అది ప్రతి డాక్యుమెంట్ రైటర్కి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నారు కదా, డీటీపీ వర్కర్లు అయితే ఏమి, అసిస్టెంట్లు అయితే ఏమి, వాళ్ళందరూ కలిసి 2000 పైచులకే వస్తుంది. కానీ జిల్లా వ్యాప్తంగా తక్కువ అయితే రాదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. రోడ్ల మీద పడిపోతారు ఈరోజు. ఇప్పుడు మామూలుగా దస్తావేజు లేఖరి అంటే సార్ ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా ఉంటాం సార్ మేము. యాక్చువల్గా ఎవరైనా తెలియదు, అందరూ భూములు కొనేవాళ్ళు, వాళ్ళకి మేము చెప్తాం ఇదిగా ఈ పరిస్థితిని. వాళ్ళు పెద్దగా ఇచ్చేది కూడా లేదు. ఈరోజు లక్షలాది మంది మేము రాసుకునేవాళ్ళం, మళ్ళీ ఇంకెవరికో ఇచ్చేస్తే వీళ్ళందరూ ఆల్రెడీ నిరుద్యోగం ఉంది. మా బిడ్డలు దాదాపు ఇక్కడ ఉండే పిల్లలు చాలామంది వాళ్ళ బిడ్డలు కూడా నిరుద్యోగులే. మమ్మల్ని నిరుద్యోగంలో చేసి మా బిడ్డలు నిరుద్యోగం ఉంటే ఇంకా అసలు మా పిల్లకాయలను ఎలా పోషించుకోవాలి? కాబట్టి దీన్ని ప్రభుత్వం వారు దయార్ద్ర హృదయంతో మా మీద దయ చూపించి దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ. అంటే ఎక్కువగా వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళే దీని మీద ఆధారపడి ఎక్కువగా జీవనం సాగిస్తూ ఉంటారు. అవును సార్, వృద్ధులు అంటే అన్ని రకాలకి ఎవరన్నా బాగా చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, దీనికి ఉన్న అన్ని రకాల వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ దీని మీద బతికేవాళ్ళు. కానీ వీళ్ళు ఇంకో చోటకు పోయి బతికే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు ఇంకొక టెక్నాలజీ నేర్చుకున్నాం, అప్పటికి మేము టెక్నాలజీ మారినా కానీ కంప్యూటర్ ఇంకొకరిని ఏదో చోట. ప్రధానంగా 396 జీవోను రద్దు చేయమంటారు సార్. రద్దు చేస్తే మా అందరికి మంచిది. రాష్ట్రం నుండే లక్షలాది మంది నిరుద్యోగులుగా తయారు కాకుండా ఉంటారు. వాళ్ళ పిల్లకాయల్ని ఈదుల్లో వేయకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈ 396 జీవోని ప్రవేశపెట్టిన దానివల్ల మాకైతే ఇబ్బంది ఏమి లేదు. కానీ ఈ డాక్యుమెంట్ రైటర్లు అనేవాళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి ఈ వృత్తినే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసుకున్నా మాకైతే ఇబ్బంది లేదు. కానీ డాక్యుమెంట్ రైటర్ వృత్తికి ఇబ్బందికరంగా లేకుండా, మమ్మల్ని ఇక్కడ లేకుండా చేయకుండా ప్యారలర్గా విధానాన్ని అమలు చేసి మమ్మల్ని ఇప్పుడు వరకు ఏ విధంగా ఉన్నామో అదే ప్రకారంగా కంటిన్యూ చేస్తే మాకైతే ఈ జీవోని మేము వ్యతిరేకించాం. రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఈ దస్తావేజీ లేఖలను ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటున్నానని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న 396 జీవోని మేము వ్యతిరేకం కాదు. అయితే మా నోళ్ళు కొట్టవద్దు. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాము. మీరు ఎన్ని జీవోలు తెచ్చినా మా వృత్తిని ఇదే విధంగా కొనసాగించే విధంగా చేయాలంటూ కూడా వీళ్ళంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్ గయాజ్, RTV, నెల్లూరు నుంచి.